చెప్పేది దేని గురించి అంటే డయాబెటిక్ డైట్ గురించి. ఈ డైట్ పాటించడం వల్ల నా డయాబెటిక్ లెవెల్స్ చాలా వరకు కంట్రోల్ అయ్యాయి. సో దీంట్లో ఈరోజు నేను తీసుకున్న డయాబెటిక్ డైట్ ఏంటంటే దాంట్లో సలాడ్ ఉంటుంది, 2 రోటీస్, పప్పు మామిడికాయ నాకు చాలా ఇష్టమైంది, దాంతోపాటు అరటికాయ ఫ్రై, దాంతోపాటు బ్రౌన్ రైస్, హాఫ్ కప్ బ్రౌన్ రైస్ మాత్రమే. డిన్నర్లోకి అయితే సింపుల్గా 2 జొన్న రొట్లు శనగల కూరతో. ఇవన్నీ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి మార్నింగే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు సలాడ్ దాంట్లో మేము ఏం చేసామంటే పచ్చి బఠానీ, మొక్కజొన్నలు ఇవన్నీ ఉడకబెట్టిన నీళ్లు పడేయకుండా దాచుకున్నాం అనమాట తర్వాత వాడడానికి కోసం. ఇవన్నీ రాత్రే నానబెట్టుకున్నాం పొద్దున్న తినడానికి. మార్నింగ్ నేను తీసుకున్న బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఎర్ర గోధుమ నూక అనమాట. దీంతో ఉప్మా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లో కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, కొంచెం నిమ్మకాయ కూడా పెట్టుకోవచ్చు. దీంట్లో ఏ వెజిటబుల్స్ కావాలంటే వెజిటబుల్స్ వేయచ్చు. నాకు మా డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన డయాబెటిక్ కంట్రోలింగ్ పౌడర్ ఏంటంటే దీంట్లో వేడి నీళ్ళు కాసుకుని తీసుకోవచ్చు మార్నింగ్. దీనివల్ల డయాబెటిక్ లెవెల్స్ చాలా వరకు కంట్రోల్స్లోకి వస్తాయి. దీంట్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు, దీంట్లో బ్లూ అనేదేమో ఫర్ డయాబెటిక్ అండ్ ఆరెంజ్ ఏమో కప్ ఏమో ఫర్ నాన్ డయాబెటిక్. మీకు అర్థమవుతుంది కదా, ఒకటి నాకు, ఇంకొకటి మా వైఫ్కి. సో ఈ పౌడరు మోస్ట్లీ నెస్లే వాళ్ళది దొరుకుతుంది, వేరే బ్రాండ్స్ కూడా దొరుకుతాయి. నేను రోజు తీసుకునేది మెంతులు నానబెట్టి తీసుకోవడం, అట్ ద సేమ్ టైం కొద్దిగా బాదం గింజలు, ఒక 5 బాదం గింజలు బ్రష్ చేసుకుని తీసుకోవడం. ఇదిగోండి ఈలోపు మా ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇది మధ్యాహ్నం భోజనానికి కోసం అని బ్రౌన్ రైస్ నానబెట్టేసాం, కందిపప్పు నానబెట్టేసాం, 2 చపాతీల కోసం గోధుమ పిండి కూడా బాగా తయారు చేసుకుని రెడీ పెట్టేసుకున్నాం. రాత్రి కోసం ఏమో శనగలు కూడా. ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే లెంటిల్స్ ఏమైనా ఉడకబెట్టుకున్నప్పుడు దాంట్లో వచ్చే నీరు, దాంట్లో ప్రోటీన్స్ చాలా ఉంటాయండి. చాలా మంది ఏంటంటే అది పారపోసేసి ఆ మిగిలిన ప్రోటీన్స్ మినరల్స్ మిస్ చేసుకుంటారు. ఈ చనాతో వచ్చిన నీళ్ళని కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పెప్పరు, చిటికెడు ఉప్పు, కొద్దిగా కోరియండర్ లీవ్స్ అన్ని వేసుకుని బాగా ఉడకపెట్టుకుని కొద్దిగా తాలింపు పెట్టుకుంటే ఆ రుచే వేరే ఉండవు. దీంట్లో కొద్దిగా రైస్ వేసుకుని తినచ్చు, కావాలంటే సూప్ కింద కూడా తాగేయచ్చు అనమాట. ఇదిగో నా పప్పు మామిడికాయ రెడీ అయిపోయింది. ఇది నాకు చాలా ఇష్టం. 350 రోజుల్లో పెట్టేసినా నేను తినేస్తాను. ఇప్పుడు మనం మార్నింగ్ సపరేట్గా తీసుకున్న సలాడ్ అనమాట ఇది. దీంట్లో మొక్కజొన్న, పచ్చి బఠానీ, క్యారెట్ ఇష్టం మీ టేస్ట్ రుచిగా వేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏంటంటే మిగతా విటమిన్స్ ఏమన్నా రైస్లో మిస్ అయితే అది బ్యాలెన్స్ అవుట్ చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది పరగడుపునైనా తీసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు, లంచ్ చేయక ముందు తీసుకోవచ్చు, కావాలంటే డిన్నర్లో కూడా తీసుకోవచ్చు. ఇవి చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. మోస్ట్లీ ఉడకబెట్టిన, కావాలంటే దీంట్లో నిమ్మకాయ పిండుకోవచ్చు, కొద్దిగా పెప్పర్ వేసుకోవచ్చు, మీ ఇష్టం, మీ రుచికి తగ్గట్టు ఏమైనా వేసుకోవచ్చు అనమాట. కానీ ఇది చాలా హెల్ప్ఫుల్, మీలో విటమిన్ డెఫిషియన్సీస్ అనేవి రాకుండా చూసుకుంటుంది. ఇదిగోండి చపాతీలు, హాఫ్ కప్ రైస్ ప్లస్ సలాడ్, 2 చపాతీలు, నాకు ఎంతో ఇష్టమైన పప్పు మామిడికాయ ప్లస్ అరటికాయ ఫ్రై, మా తోటలో పండిన అరటికాయ ఫ్రై స్పెసిఫిక్గా. ఇదంతా నాకు మధ్యాహ్నం భోజనంలోకి అనమాట. ఇదంతా చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదా. డిన్నర్లోకి అయితే సింపుల్గా 2 జొన్న రొట్లు శనగల కూరతో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.